హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ ఎస్జీ. నేను మీ సింధు గౌతమ్ నండి. ఏంటంటే మనకు గుప్పెడంత మనసు సీరియల్లో రిషి సార్ ఎంట్రీ అయితే లేదు. సో తను వస్తాడో లేదో తెలీదు. అట్ ద సేమ్ టైము మనకు మీరు వసుధార క్యారెక్టర్ని గమనించారా? సో తను రిషి లేడు, తన్ని వెతకడం కోసమో ఏమైనా ప్రయత్నం చేయడమో అవన్నీ లేకుండా ఇప్పుడు ప్రజెంట్ గ్యామ్ సీరియల్లో జరుగుతుంది. అందరికీ తెలుసు, సీరియల్ ఫాలో అయ్యే వాళ్ళకి. సో గైస్, దాంట్లో మనకు మహేంద్ర గారు అయితే మనుని దత్తత తీసుకోవాలని అనుకుంటున్నాడు. అట్ ద సేమ్ టైం మను రిషి సార్ తమ్ముడు అనే విషయము వసుధారకు తెలుసు. సో ఈ విధంగా హ్యాపీగా తను చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేయడం కానీ, లేదంటే మహేంద్ర గారు తన్ను దత్తత తీసుకోవడం కానీ, ఇవన్నీ వసుధార డైరెక్ట్గానే తను సంతోషపడుతుంది. కానీ రిషి సార్ లేడు, సో రిషి సార్ ఎట్టపోయాడు, రిషి సార్ వస్తాడా లేదా అనే ఇంటెన్షన్ ఏమాత్రం కనిపించడం లేదు. ఇదంతా పక్కన ఉంచితే, సో గైస్ దీంట్లో రిషి సార్ లేరు, రిషి సార్ని ఇంకా మర్చిపోవడమే మంచిది అన్నట్టుగానే ఉంది కథ అంతా. సో ఎట్ ద ఫైనల్గా మహేంద్ర గారు, అనుపమ గారు మనుని యాక్సెప్ట్ చేయడము, మను వాళ్ళిద్దరు పేరెంట్స్ని యాక్సెప్ట్ చేయడము, డిబిఎస్టీ కాలేజ్ అంతా ఇలా మను చేతిలో పెట్టడము. నెక్స్ట్ వసుధార సైడ్ అయిపోయింది మ్యాక్సిమం. ఎందుకనంటే వసుధార లాస్ట్కి ఈ సీరియల్ క్విట్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎందుకనంటే తను మనుని దత్తత తీసుకోవాలి అనే దాంట్లో హ్యాపీగా ఉంది. కానీ రిషి సార్ ఎట్టబోయాడు, రిషి సార్ ఉన్నాడా లేదా, రిషి సార్ని వెతకాలి అనే ప్రయత్నం ఏమాత్రం చేయడం లేదు. సో లెట్ ద లాస్ట్కి రిషిని వెతుక్కుంటా వసుధార కూడా సీరియల్ నుంచి క్విట్ అయిపోతుంది. సో ఇది లేటెస్ట్ అప్డేట్. మీరేమంటారు? మీ ఒపీనియన్ ఏంటి? కథాంశం మొత్తం చూసిన తర్వాత, సీరియల్ ఫాలో అయిన తర్వాత మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.